బాయిలున్నవే తల్లి బాయిలున్నవే బాధలన్నీ బాపే బంగారు తల్లివే సక్కగున్నవే చూడ సక్కగున్నవే చుక్కల్లో చీరసారి నీకు తెస్తివే మొక్కులెన్ను ముక్కినాము తల్లో నీకు ముడుపులెన్ను కట్టినాము తల్లో జంగమయ్య బిడ్డమమ్మ తల్లో జరజాలి చూప ఎల్లమ్మ తల్లో ముక్కు పోగు పెట్టినాము ముక్తి నీకు కోరినాము తల్లో బాయిలున్నవే తల్లి బాయిలున్నవే బాధలన్నీ బాపే బంగారు తల్లివే పాపాలన్నీ తీర్చరావే గండ దీపాలు వెలిగించినావే మా ఇంటైల వేల్పు నీవే మా పూజలు అందుకోరావే ఎల్లిరావే ఎల్లమ్మ రావే గవ్వాల దండ నీకు తెచ్చినామే బాధలన్నీ బాపినావు తల్లు నీకు మా ఊరాల ఎల్లమ్మ తల్లు ఆషాఢముచ్చినాది తల్లు నీ జాతర చేసినాము తల్లు ముక్కు పోగు పెట్టినాము ముక్తి నిన్ను కోరినాము తల్లు బాయిలున్నవే తల్లి బాయిలున్నవే బాధలన్నీ బాపే బంగారు తల్లివే. ప్రస్తుతం మనం కిల్లా ప్రాంతంలోని అమ్మవార్ల గద్దెల వద్ద ఉన్నాము. చాలా మంది భక్తులు ఈ గద్దెల వద్దకి రావడం అనేది జరుగుతూ ఉంది. అమ్మవార్లను దర్శించుకుంటా ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడ నుండి ఊర పండుగలో భాగంగా అమ్మవారి ఊరేగింపు అనేది ప్రారంభం కాబోతా ఉంది. దర్శనమైన కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ లతిక అండి, గాజులపేట నుండి వచ్చాము. అంటే ఎవ్రీ ఇయర్ చేస్తాము. పాడి పంటలు బాగుండాలి, అన్నీ బాగుండాలని మేము ప్రతి ఇయర్ చేస్తూ ఉంటాం. అందరు బాగుండాలి, ప్రజలు క్షేమంగా ఉండాలి అని చేస్తుంటాం ఎవ్రీ ఇయర్. చాలా హ్యాపీగా ఉంటాం. నా పేరు శ్రీకాంత్, లోకలే, మనం పక్కన ఇల్లు మనది. కోరుకున్నది ఒకటే, ఏది ఆశపడలేదు. అందరూ కుటుంబం అంతా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి ఇప్పుడు మేము కోరుకుంటుంటాము. ఊరు పండుగ ప్రతి సంవత్సరం ఏడాది మంచి చాలా బాగా జరుగుతుంది. గ్రాండ్గా మనకు నిజామాబాద్ ఒక గొప్ప వేదిక మనది. ఇక్కడ చాలా సంవత్సరం నేను కొన్ని సంవత్సరాలు మిస్ అయినాను జాబ్ పర్పస్, కానీ చాలా బాగుంటుంది అమ్మవారి ఒక విశేషాలు. మన ఒక్కడే కాదు, మన నిజామాబాద్ జిల్లా మొత్తం అమ్మవార్లన్నీ ఇక్కడికి వెళ్తాయి. మేము ఇక్కడ నిజామాబాద్ నుండి వచ్చామండి. నా పేరు విజయలక్ష్మి. ఇక్కడ ఊర పండగ అంటే ఆషాఢ మాసంలో జరుగుతుంది. అయితే ఈ పండగ యొక్క రీజన్ ఏంటి అంటే ప్రజలందరూ ఆరోగ్యంతో పంటలతోని సుఖ సంతోషంగా ఉండాలని గ్రామ దేవతని ముందుగా పూజిస్తాం. మనం ఎన్ని పూజలు చేసిందనేది ముఖ్యం కాదు, ఫస్ట్ గ్రామ దేవతని ఆరాధించడం, పూజించడం ముఖ్యం. ఏ పూజ చేసినా గ్రామ దేవతకు ముందుగా ఆరాధించిన తర్వాత వేరే పూజలు చేస్తే అన్ని పూజలు కూడా ఫలిస్తాయి, సక్సెస్ఫుల్గా అవుతాయి. అందుకే మనకు సకాలంలోని వర్షాలు పడాలి, పాడి పంటలతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మవారిని అందరూ సంతోషంగా ఉంచాలని ప్రార్థిస్తున్నాను. నిజామాబాదే ఆనందనగర్ చాలా మంచిగా ఉంది. లైన్ క్యూ మంచిగా ఉంటే బాగుంటుంది. అంతా బాగుంది. అన్ని మనకు అనుకునే అని నెరవేరాలని కోరుకున్నాం. సాయి కృష్ణ సార్, నిజామాబాద్ సార్ మాది. ఇక్కడనే నేను చిన్నప్పటి నుంచి వస్తున్నా సార్. చాలా బాగుంటుంది. అమ్మవారు ప్రతి సంవత్సరం ఊరేగింపు వల్ల అందరికి సుఖశాంతులు కలుగుతాయని చెప్పి కోరుకుంటాం సార్. ఓం ప్రకాష్ రెడ్డి అండి, ఆనందనగర్ లోకల్ అండి. ఇదే ఊరు. నా కొడుకు, నేను, నా మన్మరాలు, ఇంకో కొడుకు, అందరం వచ్చినామా. నేను పుట్టింది ఇదే ఊరు. నాకు 54 ఏళ్ళు ఉంటాయి. ఎప్పుడు వస్తూనే ఉంటాం. నాకా వారసు నియమని కోరుకున్నా. మేము కండిస్టర్ నుంచి వచ్చామండి. ఈరోజు ఊరవండ సందర్భంగా నిజామాబాద్ ప్రజలకు ఊరవండకు శుభాకాంక్షలు. అమ్మవారి దయతోటి పాడే పంటలు ఆరోగ్యాలు మంచిగా ఉండాలని మనము కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా మా పద్మశాలి సంఘం తరఫున పద్మశాలి అందరికీ ఊరవండకు శుభాకాంక్షలు. జై మాత. పుట్టల్లో పుట్టినావమ్మ, పుడమినంతా ఏలినావమ్మ, జమదగ్ని ఇల్లాలువమ్మ, జగమంతా నీవే ఎల్లమ్మ. ఏలరావే ఎల్లమ్మ రావే, లందాల నుండి
కట్టి బయలెల్లి రావే కోరంగ కోడి పుంజు తల్లు మా కొంగు బంగారు నీవె తల్లు పట్టు చీరెల సారతల్లు పంచరంగుల పట్నాల తల్లు ముక్కు పోగు పెట్టినాము ముక్తి నిన్ను కోరినాము తల్లు బాయిలున్నవే తల్లి బాయిలున్నవే బాధలన్నీ బాపే బంగారు తల్లివే గండాది పాలతో బోనం బెల్లమ్ము బువ్వ పలహారం గవ్వల్ల దర్శనాలమ్ము నీకు కావు కేకలే తల్లు ఎల్లి రావే ఎల్లమ్మ రావే ఈరగోల చేత పట్టి తల్లి రావే జమడీక దరుగులే తల్లు శివసత్తుల్ల సిగములే తల్లు గజ్జల్లు లాగులే తల్లు పూతరాజుల ఆటలే తల్లు ముక్కు పోగు పెట్టినాము ముక్తి నిన్ను కోరినాము తల్లు బాయిలున్నవే తల్లి బాయిలున్నవే బాధలన్నీ బాపే బంగారు తల్లివే సక్కగున్నవే చూడ సక్కగున్నవే చుక్కల్లో చీరసారి నీకు తెస్తివే మొక్కులెన్ను ముక్కినాము తల్లు నీకు ముడుపులెన్ను కట్టినాము తల్లు జంగమయ్య బిడ్డమమ్మ తల్లు జరగాలి చూప ఇల్లమ్మ తల్లు ముక్కు పోగు పెట్టినాము ముక్తి నీకు కోరినాము తల్లు బాయిలున్నవే తల్లి బాయిలున్నవే బాధలన్నీ బాపే బంగారు తల్లివే దండాలు యమ్ము గండాలు బాపే గండమ్మ సల్లగ చూడమ్ము సత్యన పూజలు నీకమ్మ దండాలు యమ్ము గండాలు బాపే గండమ్మ సల్లగ చూడమ్ము సత్యన పూజలు నీకమ్మ తొలి పొద్దు పొడిచిందంటే తల్లి మెలు కొలుపులే ఐకారం వచ్చిందంటే అమ్మనికు యాగలే అలకర సేవలే గండాలు యమ్ము గండాలు బాపే గండమ్మ సల్లగ చూడమ్ము సత్యన పూజలు నీకమ్మ కట్టా కింద వెలసినవే తల్లి గండమ్మో ఏటా మొక్కులు తీర్చినమే అమ్మా నీకమ్మో పుయ్యల తొట్టెల కట్టినామె తల్లి గండమ్మో కోరి ముడుపును కట్టినామె అమ్మా నీకమ్మో ఏడాదికొక్కసారి నీకు చదరంటనే వెల వెల భక్తులతోని సందడత సాగనే నీకు అంత పండుగే గండాలో యమ్మో గండాలు బాపే గండమ్మ సల్లగ చూడమ్మో సత్యన పూజలు నీకమ్మ చేతులెత్తి మొక్కుతుంటే తల్లి గండమ్మో హారతి ఇచ్చి వేడుకుంటే మోక్షమే మాకమ్మో పట్టు చీరే పట్టు రై కనికే గండమ్మో ఒడి బియ్యం నింపేమమ్మ అమ్మా నీకమ్మో పసుపు కుంకుమతోని నీకు అభిషేకమే నిన్ను నమ్ముకున్నోళ్ళంతా మరవరు నిత్యమే తల్లి నీకు సత్యమే గండాలో యమ్మో గండాలు బాపే గండమ్మ సల్లగ చూడమ్మో సత్యన పూజలు నీకమ్మ కొక్కర కోడి పుంజుల కొత్త తల్లి గండమ్మో మేకాపోతుల హారాలంట అమ్మా నీకమ్మో ఆడపడుచులెత్తిన బోనము నీకే గండమ్మో ఎంగిలి చెయ్యని తెల్లని అన్నం తినే మాయమ్మో డబ్బులే మోగుతుంటే శివసతులుగనే గాబుకేక పెట్టుకుంటా పోతరాజు నాడనే సంబరాల వేడుకి దండాలు యమ్ము గండాలు బాపే గండమ్మ సల్లగ చూడమ్ము సత్యన పూజలు నీకమ్మ దండాలు యమ్ము గండాలు బాపే గండమ్మ సల్లగ చూడమ్ము సత్యన పూజలు నీకమ్మ తొలి పొద్దు పొడిచిందంటే
కలిమెలు కొలుపులే ఐకారముచ్చిందంటే అమ్మనికు యాగలే అలకర సేవలే గండాలు యమ్మో గండాలు బాపే గండం. ముందుగా నిజామాబాద్ వాసులకు ఊర పండుగ శుభాకాంక్షలు. మా శివసత్తులందరికీ గణాదులందరికీ శరణార్థులు. ఈ ఊరు పండుగ అనేది అందరికీ పాడి పంట గోదా అందరికి సంబంధించింది కాబట్టి అందరూ మంచిగా జరుపుకుంటామని కోరుకుంటున్నాము. ప్లస్ 5 రోజుల నుంచి గద్దెను అమ్మవారిని కట్టలు వేసేసి తీసుకొచ్చేసి ఈరోజు గద్దెల నుంచి కొత్తగా అమ్మవారిని తీసుకుపోవడము, అమ్మవారి తొట్టెళ్ళు, అమ్మవారి సరి అంతా పాడి పంట గోదా బండి ఉండడం చాలా సరి జరగడం జరుగుతుంది. పిల్ల పాప గోదలు అందరూ వచ్చేసి ఇక్కడ అమ్మవారిని దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది. ఇంకా అందరూ అమ్మవారు కాపాడుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అనిపించింది ఎందుకంటే ఊర పండుగ అంటేనే ఊరుని కాపాడే దేవతలు, అందుకని వచ్చి పాదాలు మొక్కి పోతాం, కొబ్బరికాయ కొట్టి మొక్కి పోతాం. నిజామాబాద్ ఇందూరు ప్రజలందరికీ కూడా ఊర పండుగ శుభాకాంక్షలు. ఏర్పాట్లు ఈసారి చాలా బాగున్నాయి. అలాగే అమ్మవారి ఆశీర్వాదం కూడా ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఊర పండుగ మరొకసారి శుభాకాంక్షలు. జూబ్లీ హిల్స్ పెద్దమ్మో పెద్ద పులినెక్కినావమ్మా, పుడమి నేలగ నీవమ్మో అవతారము ఎత్తినావమ్మా, వారేడు కుంకుమ బొట్టు పెట్టి అమ్మోరు తల్లివై అడుగు పెట్టి నీవు బయలెల్లి వస్తుంటే ఆది శక్తి. జూబ్లీ హిల్స్ పెద్దమ్మో పెద్ద పులినెక్కినావమ్మా, పుడమి నేలగ నీవమ్మో అవతారము ఎత్తినావమ్మా. గణగణ గంటలు కొట్టినమే, గణముగ పూజలు చేసినమే, ధన ధన డప్పులు మోగినయే నిజముగ సేవలు చేసినమే. నీ పేరు పలికే మమ్మో తల్లి మమ్మేల రావే మమ్మో, నీ పేరు పలికే మమ్మో తల్లి మమ్మేల రావే మమ్మో. చింతాపూల చీరను కట్టి ఎండి కడియాలు కాళ్ళకు తొడిగి చిరునవ్వులతో తల్లి నువ్వు మురిసి. జూబ్లీ హిల్స్ పెద్దమ్మో పెద్ద పులినెక్కినావమ్మా, పుడమి నేలగ నీవమ్మో అవతారము ఎత్తినావమ్మా. ఈరోజు ఇందూరు నగరంలో మరి ఊర పండగ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఇందూరు నగర ప్రజలందరికీ కూడా ఊర పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు మంచి పుష్కలంగా పండాలని, మరి ఇందూరు నగర ప్రజలందరూ కూడా ఐశ్వర్య ఆయుర ఆరోగ్యాలతోటి సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాము. అందరికీ మరొకసారి ఊర పండగ శుభాకాంక్షలు. ఇందూరు నిజామాబాద్లో 76 సంవత్సరాలుగా ఊర పండుగ చేయడం జరుగుతుంది. ఈ ఊర పండుగ చేయడం విశేషం ఏమిటంటే మన ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఊర పండుగ ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని, గోదలు మరియు పశువులన్నిటికీ మేలు జరగాలని చెప్పేసి ఈ ఊర పండుగ జరుగుతుంది. ఈ ఊర పండుగలో నగర ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం మారేడువల్లి. అక్కడ మాంకాలమ్మ జాతర అయినా ఇక్కడ దేవుళ్ళ గురించి వచ్చినాము. ఈడ మేము మొక్కుకున్నాము, ఆ మొక్కు చెల్లి అని అన్నట్టు వచ్చినాము. మా మన్మరాళ్ళ పెళ్లి కావాలని మొక్కినాము. పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకు ఒక కొడుకు పుట్టిండు, ఇంకో మన్మరాళ్ళకు మంచిగా అనిపిస్తుంది.
కాకపోతే అందరూ మంచిగా ఉండాలి, వర్షాలు వల్ల పడాలి. ప్రతి సంవత్సరం అంటే కొన్ని తరతరాలుగా నడుస్తున్న ఈ ఊరే పండగ గ్రామ పెద్దలు అన్ని ప్రతి సంఘం పెద్దలందరూ కలిసి ప్రతి కులానికి సంఘాలను పెద్ద మనుషులను తీసుకుంటూ ఇలాంటి ఊర పండుగని చేస్తూ ఘనంగా రాత్రి 8కి చాలా అవుతుంది. రాత్రి 8 నుంచి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల దాకా కొనసాగుతుంది యాత్ర. జై పులియోరియా. ఈ జనం చూసి బాగా సంతోషం అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఆషాఢ మాసం తెలంగాణలో ఆషాఢం వచ్చిందంటే పండుగ. ముఖ్యంగా ఈ బోనాల పండుగ, ఊరు పండుగ, అమ్మవార్లకు నైవేద్యాలు భాగ్యనగరం హైదరాబాద్ తర్వాత అంగరంగ వైభవంగా గొప్పగా చేసుకునేది ఇందూరు జిల్లా, ఇందూరు నగరంలో ముఖ్యంగా బోనాల పండుగ. గత 90 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితము ప్రజలు గత్తెర్ల రోగంతో అంటే అనేక మంది చనిపోయినప్పుడు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటే ఆ వ్యాధి తగ్గడం జరిగింది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, ఇటువంటి వ్యాధులు సోకకుండా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా ప్రజలతో పాటు ముఖ్యంగా రైతులు ఈ వర్షాకాలము రైతులకు అనుకూలమైన వర్షాలు పడి రైతు మంచి పంట పండించాలని, రైతు బాగుంటే ప్రజలందరూ బాగుంటారు, దేశం బాగుంటుంది. కనుక ఈ సందర్భంగా ఇందూరు నగరంలో 3వ వారం ఈరోజు అంగరంగ వైభవంగా ఊరు పండుగ జరుపుకుంటూ ఉన్నారు. దీంట్లో ఈరోజు ఇందూరు నగరంలో ఏ వీధిలో చూసినా కానీ, ఏ అమ్మవారి గుడి దగ్గర కానీ పూర్తిగా పండుగ వాతావరణం, ఊరంతా కూడా పండుగనే. ఈ సందర్భంగా ప్రజలందరికీ, ఇందూరు నగర సోదర సోదరిమణులకు, యువకులకు, చిన్నారులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే ఊరు పండుగ అంటే మనకు కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఐక్యమత్యంగా చేసుకునే పండుగ. భవిష్యత్తులో ఇదే విధమైన ఐక్యత హిందువులలో ఉండాలని, అందరూ కూడా బాగుండాలని అమ్మవారికి కోరుకుంటూ మరొకసారి అందరికీ మరియు మీడియా మిత్రులందరికీ కూడా ఊరు పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారత్ మాతాకి జై శ్రీరామ్, బోల్ జగదంబే మాతాకి. చాలా మంది మహిళల్ని క్యూ లైన్లో పంపిస్తూ ఉన్నారు, విధులు నిర్వహించారు. ఎట్లా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. ఇది పెద్ద ఎత్తున ఊర పండుగ సంవత్సరానికి ఒకసారి చేస్తారు. ఈ అమ్మవార్ల దగ్గర మాకు ఉద్యోగం చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా కోఆపరేట్ చేసిండ్రు. మంచి ప్రశాంతంగా అమ్మవార్లను తీసుకెళ్ళడం జరిగింది. మొత్తం ఎంతమంది మహిళా పోలీస్ సిబ్బంది ఈరోజు ఉన్నారు? ఇక్కడ గద్దె దగ్గర మాత్రము ఒక 20 మెంబర్స్ వరకు మేము విధులు నిర్వర్తించినామండి. చాలా సంతోషం. చాలా మంది మహిళా భక్తుల్ని మీరు ఉదయం నుంచే క్యూ లైన్లో చాలా చక్కగా పంపించారు. ఈరోజు ఎలాంటి తోపులాట లేకుండా ఇక్కడ మీరు విధుల్ని నిర్వహించారు కదా, ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంటుంది. మేము ఏంటంటే వచ్చిన ప్రతి భక్తులు కూడా దర్శనం ప్రశాంతంగా చేసుకొని వెళ్ళాలనేది మా ఆలోచన ఉంటుంది. కాబట్టి దాని విధంగానే మేము అందరికి కూడా ప్రాపర్గా బందోబస్తు వేసుకోవడం జరిగింది. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు కూడా వచ్చే క్యూ లైన్లో కావచ్చు, దర్శించుకునే భక్తుల్లో మహిళలకు మీరు ఇచ్చే సూచన ఏంటి? ప్రశాంతంగా మనము దేవతల దర్శనం కోసం వచ్చినాం కాబట్టి తొందర ఏం లేకుండా, తోపులాట లేకుండా ప్రశాంతంగా అమ్మ వాళ్ళని దర్శనం చేసుకొని వాళ్ళు మంచిగా ఇంటికి చేరుకోవాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. భారతీ ఛానల్ తరపున అందరికీ కూడా ఊర పండుగ శుభాకాంక్షలు. దుష్టులను తెగ నరికినవే, భక్తులను కాపాడినవే, మొక్కిన మొక్కులు ఎక్కువనే, కట్టిన ముడుకులు తీర్చినవే. నీ దయనే చూపాలమ్మో తల్లి, నీ కరుణే ఉండాలమ్మో. నీ దయనే చూపాలమ్మో తల్లి, నీ కరుణే ఉండాలమ్మో. ఊర పండుగ శుభాకాంక్షలు. ముందుగా అందరు నిజామాబాద్ ప్రజలకి, గల్లీవాసులకి, ప్రతి ఒక్కరికి ఊర పండుగ ప్రతిసారి కన్నా ఈసారి చాలా ఘనంగా జరుగుతుందని అనుకుంటున్నాం. అలాగే మన కవితక్క గారు వస్తున్నారు కాబట్టి ఇంకా ఘనంగా జరుగుతుందని కోరుకుంటున్నాం. మేము ప్రతి సంవత్సరం వస్తాం. గత 20 సంవత్సరాల నుండి ఇక్కడ రావడం జరుగుతుంది. ఈసారి ఏం కోరుకుంటామన్నా, ప్రతిసారి కోరుకునేది అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. థ్యాంక్ యూ. గంగాధరరావు అండి. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇట్లా చేసుకుంటాం. ఈ సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.
నిండు గర్భగుడిలో నిలిచి ఉన్నవే దండిగా పూజలు నువ్వు అందుకున్నవే జూబ్లీ హిల్స్ పెద్దమ్మో పెద్ద పులినెక్కినావమ్మా పుడమి నేలగ నీవమ్మో అవతారం ఎత్తినావమ్మా నిత్యము నిన్నే నమ్మినవే సత్యము నీవై నిలిచినవే విశ్వమంతా వెలసినవే. ప్రస్తుతం మన విజువల్స్లో చూడొచ్చు అమ్మవారి తొట్లల కింది నుంచి వెళ్ళడానికి చాలామంది భక్తులు ఇలా క్యూ లైన్లో ఎదురు చూస్తూ ఉంటారు. అదేవిధంగా తొట్లల కింది నుంచి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. అమ్మవారి తొట్లలు మరికొద్ది సేపట్లో ఇక్కడికి రాబోతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు తొట్లల కింది నుంచి వెళ్ళేటప్పుడు ఏది కోరుకుంటే అది అవుతుందని వీరందరి నమ్మిక. కొంతమంది భక్తులతో మాట్లాడదాము. అమ్మ ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ లోకల్. ఏం చేస్తూ ఉంటారు, ఏం కోరుకుంటారు మరి ఈసారి? అదే అమ్మవారి తొట్టెల కింద కూర్చోవడానికి నిలబడ్డాము. మరి పోయినసారి ఏమైనా కోరుకున్నారు? ఏం లేదు, ఇక మంచి అనిపిస్తుంది అంతే. ఎవరెవరు వచ్చారు? ఏమో మా కొడుకు నేను. ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు? అప్పటి నుండి వస్తున్నాం, 10 సంవత్సరాలకు ఎక్కువనే అవుతుంది. ఈ కూర పండుగ శుభాకాంక్షలు. నమస్తే అమ్మా, ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్ లోకల్, మాది చంద్రనగర్. నా పేరు భాగ్య. ఎట్లా అనిపిస్తా ఉంది? ఊర పండుగ చాలా ఘనంగా ఉంది, కానీ ఇలానే భక్తి ప్రపత్తులు ఇంకా పెరగాలి. కుల మత భేదాలు కూడా ఉండొద్దు. అందరు ఈ ఒక్క రోజుతో భక్తి కాదు, ఎప్పటికీ భక్తితో ఉండాలా. అందరు ఒకటే కోరుకున్నారు, అందరు మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి, అంతే. మీరు ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు? మేము 20 years. బాగుంది, ఏం కోరుకున్నారు? అందరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ తొట్లల కింద నుంచి వెళ్ళేటప్పుడు ఏంటమ్మా? దాంట్లో ఏమంటే మన పైన ఏమైనా దుష్ట శక్తులు ఉంటే అమ్మవారు తీసేస్తుందనే ఉద్దేశం. అది అందరికీ లోపల గట్టిగా పాతుకపోయింది కాబట్టి ఆ నమ్మకమే ఆ అమ్మ తీసేస్తుంది. సరే, మీ కూర పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మనం విజువల్స్లో చూడొచ్చు ఇలా అమ్మవారు ప్రతి ఒక్కరికి చాలా మంచి చేస్తుందంటూ కూడా, వారు కోరుకున్న కోరికలను తీరుస్తుందంటూ కూడా ఇలా తొట్లల కింద నుంచి వెళ్ళడానికి అందరూ ఇలా క్యూ లైన్లో ఎదురు చూస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో తొట్లలు వస్తూ ఉన్నాయి. అమ్మవారి విగ్రహాల భారీ ఊరేగింపులో భాగంగా ఈ తొట్లల కింద నుంచి వెళ్ళడం అనేది కనిపిస్తూ ఉంది. మరికొంతమంది భక్తులతో మాట్లాడదాం. ఏం పేరండి? నా పేరు అంజనేయ ఇచ్చారండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ నుంచి నిజామాబాద్ లోకల్. ఎట్లా ఇది బాగున్నదండి. గత 30-40 సంవత్సరాల నుంచి ఇది బాగా జరుగుతుంది మాకు. నిజామాబాద్ వాసులకు అందరూ చాలా బాగుంటుంది. ఏం కోరుకుంటారు? మేమంతా బాగుండాలని కోరుకుంటాం. చాలా బాగుంది. ఎవరెవరు వచ్చారు? మా బాబు మా ఫ్యామిలీ కూడా వచ్చారు. ఏం పేరు నాని? రమ్యశ్రీ, ఏ స్కూల్? హోలీ మేరీ మాత. ఎట్లా అనిపించింది ఫెస్టివల్? బాగుందా? ఏం పేరు నాని? ఎట్లా ఉంది ఫెస్టివల్? బాగుందా? బాగుందా? మీ ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పు. హాయ్ చెప్పేడా, హాయ్ చెప్పు. హాయ్. సకలము పిలిచినరే నీ దీవెనలుండాలమ్మో చల్లని చూపులు నిండుండాలమ్మో. మాది ఇందూరు జిల్లా. మేము ఈ పండుగ అంటే ఊర పండుగ అంటే మేము ఘనంగా చేసుకుంటాం. అమ్మవారి పండుగ అంటే మాకు చాలా చాలా ఇష్టము. జగదాంబ మాతాకి జై. నా పేరు విజయ. చిన్న పెద్ద తేడా లేకుండా అందరం ఉత్సవంగా చేసుకుంటాం. పాడి పంట ఆగు గోగ అందరూ చల్ల ఉండాలని ఆ దేవికి, మహాలక్ష్మీదేవికి పదే పదే ప్రార్థించుకుంటున్నాను. తల్లి, నువ్వు అందరినీ కాపాడాలా, చదువులు రావాలా, విద్య లేని వాళ్ళకు విద్య రావాలా, పాడి పంట పడాలా, వర్షాలు పడాలా, అన్నీ పడాలా, ఏ కష్టాలు రాకుండా మీడియా వాళ్ళకు కూడా ఏ కష్టాలు రావద్దని మహాలక్ష్మీదేవికి పాదపాదో వేడుకుంటున్నాను. ఈ 2 అక్షరాలు మీడియా వాళ్ళు నన్ను తీసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మహాలక్ష్మీదేవి అన్ని దేవతలకు పాదపాదో రక్ష. 28 డివిజన్ మాది కూడా గాజులపేట నుంచి అందరం కూడా
చిన్ననాటి ఈ పండుగ ఊర పండుగ అంటేనే చిన్ననాటి దోస్తులు చిన్ననాటి మిత్రులు అందరూ కూడా ఫ్యామిలీస్ కూడా కలిసిమెలిసి ఉంటాయి ఇక్కడ. మేము ఎంతో సంతోషంగా అందరూ కూడా హైదరాబాద్ నుంచి కానీ పలానా విలేజ్ నుంచి కూడా మండలాల నుంచి కూడా రావడం జరిగింది. అందరం కూడా సుఖ సంతోషాలతోటి ఫ్యామిలీతో అందరూ కూడా మేము కలిసిమెలిసి మంచిగా ఊర పండుగ మంచిగా ఒక అమ్మవారు ఈసారి ఒక క్రమశిక్షణగా మంచిగా అంటే అరేంజ్మెంట్స్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి. అమ్మవారి దగ్గర అంతా ఓకే. జై బులోరియా. ఈసారి మంచిగా పాడి పంట అంతా మన ఇందూరు అంతా కూడా వర్షాలు కూడా బాగా పండి పంటలు కూడా బాగా పండాలని చెప్పేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా నిజామాబాద్ నగరం నుంచి అంతా మొక్కున్నాం. దీవెనలుండాలమ్మో చల్లని చూపులు నిండుండాలమ్మో. అన్న నా పేరు మనోజు. మేము చిన్నప్పటి నుంచి మా నేటివ్ ప్లేస్ నిజామాబాద్. ఇక్కడ మా గాజులపేట నివాసం మాది. ఇక్కడ నిజామాబాద్లో ఊర పండుగ అనేది చాలా విశిష్టంగా పేర్కొన్నది. మన హైదరాబాద్ సికింద్రాబాద్లో మాంకాలమ్మ జాతర జరిగినప్పుడు నిజామాబాద్లో ఊర పండుగ జరుపుకోవడం మన సాంప్రదాయ అప్పటి నుంచి వస్తుంది. ఇక్కడ ఏంటంటే సీజనల్ వ్యాధులు ఎవరికి ప్రబలకుండా మంచి అందరూ ఆయురారోగ్యాలతో స్టార్ట్ అయిన పండుగనే మన ఊర పండుగ. ఇక్కడ మెయిన్ ఇంత పెద్ద ఊర పండుగలో విశిష్టత వచ్చేసి మన సరి అనేది మన గాజులపై వివేకానంద చౌరస్తా దగ్గర తయారు చేయబడుతుంది. ఎప్పుడైతే కిలా నుంచి అమ్మవార్లు తీసుకొని వస్తారో ఎప్పుడైతే దగ్గరికి వివేకానంద చౌరస్తా దగ్గరికి రాగానే సరి అనేది లేపుతారు. అక్కడ ఏంటంటే ఆ సరి కోసం పోటీ అందుకునేందుకు యువత చాలా పోటీ పడతారు. అంటే అది ఒక ప్రతి ఒక్కళ్ళ ఇంటి మీద జల్లుతే పొలాలలో జల్లుతే సుఖశాంతులు ఆరోగ్యాలు మన పాడి పంటలు మంచిగా పండుతాయని వాళ్ళ నిజామాబాద్ ప్రజల చాలా నమ్మకం అది. కానీ దానికి కూడా చాలా పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఎందుకంటే సరి అనేది ఆల్ ఓవర్ నిజామాబాద్కి అందాలా కాబట్టి పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇక్కడ యువత అనేది అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందరికీ వచ్చేసి నిజామాబాద్ ఊర పండుగ శుభాకాంక్షలు. గోలుకొండలో రాకనమైన తల్లివమ్మ జలవరాలియవే మావురాలెల్లమ్మ కరుణ చూపవే రేణుకా ఎల్లమ్మ. కొత్త కొండలో నానికు బెల్లమన్నమమ్మ నీవు ఆరగించవే మావురాలెల్లమ్మ దయను చూపవే రేణుకా ఎల్లమ్మ. గుట్టలల్ల గుట్టాలల్లా ఎత్తు కొండాలల్లా సకనైన తల్లివమ్మ సత్యంగా వెలిసినవమ్మ ఎల్లమ్మో గుడికొండ ఎల్లమ్మ ఎల్లమ్మో మైమగల ఎల్లమ్మ ఎల్లమ్మో గుడికొండ ఎల్లమ్మ ఎల్లమ్మో. ధన్పాల్ సూర్యనారాయణ గారు ఊర పండుగలో పాల్గొంటా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీకు ముందుగా ఊర పండుగ శుభాకాంక్షలు. ముందుగా హిందూ నగరంలో ఈరోజు కనీవిని ఎరగని రీతిలో సుమారు 1,00,000 మంది పైన ఈ ఊరు పండుగలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి హిందూ సోదరమణులకు యువకులకు చిన్నారులకు ఊరు పండుగ శుభాకాంక్షలు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఊరు పండుగ ప్రతిరోజు అంటే అమ్మవారి ఆలయాల్లో ప్రతిరోజు పండుగనే. గతంలో వర్షకాలంలో వచ్చే ఇతర వ్యాధులతోటి ప్రజలు ప్రాణాలు కోల్పోయేవారు. దాంతోపాటు రైతులకు ఇబ్బంది కలగదు. రైతుకు అనుకూలమైన వర్షాలు పడి మంచి పంటలు పండించాలా, ప్రజలు ఎటువంటి రోగాల బారిన పడొద్దని అమ్మవారికి బోనం సమర్పించుకునడము ఇది గత 90 సంవత్సరాలు 100 సంవత్సరాల నుండి ఇందూరు నగరంలో జరుగుతున్న ఆనవాయితీ. ఈ ఆనవాయితీతో పాటు రోజు రోజుకు కూడా ఏదైతే గత 11 సంవత్సరాల నుండి కేంద్రంలో నరేంద్ర మోడీ ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మం జాతరలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు హిందూ నగరంలో ఈ ఊరు పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు మరియు మీడియా మిత్రులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఈరోజు హిందువులందరూ కూడా కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మనం జరుపుకునే ఈ పండుగ భవిష్యత్తులో ఇదే విధమైన ఐక్యత హిందువులలో ఉండాలని కోరుకుంటూ మరొకసారి హిందూ నగర ప్రజలందరికీ జిల్లా ప్రజలందరికీ ఊరు పండుగ శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతా కీ జై. ఈ ఊర పండుగలో భాగంగా ఎమ్మెల్యే గారు ఇలా చెప్పులు లేకుండా కూడా నడుస్తూ ఉన్నారు.
సార్ మరి మీరు చాలా దైవ చింతనతోటి ఈ కార్యక్రమంలో చెప్పులు లేకుండా నడుస్తూ ఉన్నారు, మీ కాలికి గాయం కూడా కనిపిస్తూ ఉంది. నాతో పాటు వేలాది మంది చెప్పులు లేకుండా నడుపుతారు. అమ్మవారికి భక్తిపూర్వకంగా చేసుకునే ఈ ఊరు పండుగ మాతో పాటు ప్రజలందరూ కూడా నిస్వార్థంగా అందరు బాగుండాలని చేసుకునే ఈ ఊరు పండుగ ఇది సార్వజనిక్ అందరం కూడా కలిసికట్టుగా చేసుకునేది కనుక ఇది భక్తి అనుకోకుండా ప్రజలలో ఒక 2-3 రోజుల నుంచి ఊరు పండుగ వస్తుందని ఒక ఉత్సాహం, ఒక ఆనందం, ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూసే ఈ సందర్భం, అంత గొప్ప పండుగ ఈ ఊరు పండుగ కనుక నేను కాదు నాతో పాటు వేలాది మంది చెప్పులు లేకుండా నడుస్తూ ఉన్నారు. ఈసారి ఊర పండుగలో ఏం కోరుకున్నారు సార్ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా? ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఏదైతే ఈ ప్రభుత్వము ముఖ్యంగా పేదల కోసం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని, మహిళలకు కానీ యువకులకు ముఖ్యంగా పేదలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని నేను అమ్మవారిని కోరుకుంటా ఉన్నాను. నిజామాబాద్ ఊర పండుగలో బాయిసాబ్ గారు పాల్గొంటా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీకు భారతీ ఛానల్ తరపున ఊర పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీ ద్వారా ఈ నగరంలో మరి పాల్గొంటున్నటువంటి భక్తులందరికీ కూడా అదే రకంగా ఈ పండుగకు ఇందూరు నగరానికి విచ్చేసినటువంటి వాళ్ళ బంధువులు అందరికి కూడా శుభాకాంక్షలు. వచ్చినటువంటి భక్తజన అందరికి కూడా శుభాకాంక్షలు. ఇది మరి పెద్ద ఎత్తున ఈ యొక్క పండుగలో పాల్గొంటున్నటువంటి వాళ్లకు అదే రకంగా నిర్వహణలో భాగం పంచుకొని స్వచ్ఛందంగా పట్టిగట్టి ఈ యొక్క ఊరుమ్మడి ఊర పండుగను నిర్వహణలో పాల్పంచుకుంటున్నటువంటి సంఘాలకు, ఈ నిర్వహణ ఏర్పాట్లలో మరి సహకరిస్తున్నటువంటి రెవెన్యూ, మున్సిపల్, పోలీసు యంత్రాంగాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వెనుకటికి కలరా, గత్తరా ఇటువంటి మహమ్మారులు వచ్చినప్పుడు మరి అమ్మవార్లకు ఇటువంటి రాకుండా ఉండనందుకోసం అమ్మవార్లను గ్రామ దేవతలను పూజించుకొని అమ్మవారి చల్లని చూపుతోని ఈ వ్యాధులు రాకుండా అమ్మవారి కాపాడాలని, మరి కరువు కాటకాలు రాకుండా సమృద్ధిగా వర్షాలను కురిపించాలని, పంటలకు కీడపీడలు లేకుండా పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవార్లను వేడుకోవడం జరుగుతుంది. నగరం నలుమూలలా నిలువైనటువంటి అమ్మవార్లు మరి ఊరేగింపుగా శారదాంబ గద్దె నుంచి కిల్లా రఘునాథ ఆలయం దగ్గర నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లడం జరుగుతుంది. సార్ మరి మీరు ప్రతి సంవత్సరం పాల్గొంటా ఉన్నారు, ప్రతి ఒక్కరు మిమ్మల్ని గుర్తుపడుతూ మాట్లాడిస్తూ ఆత్మీయంగా మీరు ఈ యాత్రలో పాల్గొంటూ ఉంటారు, ఎట్లా అనిపిస్తుంది? ప్రజలందరూ భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా మరి ఈ నిర్వహణలో సంతోషంతో పాల్గొంటున్నారు. ఆ సంతోషాన్ని మాతో పంచుకుంటున్నారు. ధన్యవాదాలు. ఏం కోరుకున్నారు మీరు? వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి అమ్మ, నీ కరుణతోని వర్షాలు పడాలా, చెరువులన్నీ నిండాలా, ప్రాజెక్టులు నిండాలా, మరి పంటలు పండడానికి రోగాలు లేకుండా పంటలు పండేట్టు ఆశీర్వాదం ఇవ్వాలా. ప్రజలందరూ కూడా మరి ఎటువంటి మహమ్మారులు, ఎటువంటి వ్యాధులు రాకుండా చల్లని చూపు కావాలని కోరుకుంటున్నాను. ఇందూర్ అర్బన్ అసెంబ్లీ కో కన్వీనర్ నారాయణ యాదవ్ నా పేరు. ఈ ఊర పండుగ ప్రతి ఒక్కరిని కలిసి చేసుకునే పండుగ. ప్రతి సంవత్సరము వానాకాలంలో వర్షాలు సమృద్ధిగా పడి పంటలు పండి పిల్ల పాపలతో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే కోరికతో ఈ అమ్మవార్లకు పూజించుకోవడం జరుగుతూ ఉంది. ఈ అమ్మవార్లు కూడా ప్రజలపై కరుణా కటాక్షాలు ప్రసరిస్తూ ప్రజలందరినీ కూడా మంచిగా అభివృద్ధి పనులు తీసుకుపోవాలని ఆశిస్తూ ఉన్నాం. అంతేకాకుండా గత సంవత్సరాలుగా ఇక్కడ శారదా పీఠం నుంచి మహాలక్ష్మమ్మ, ఐదు చేతుల పోచమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ అనే విగ్రహాలను తయారు చేసుకొని
ఊరంతా తీసుకొని ప్రతి ఒక్క వీధికి ఈ అమ్మవాళ్ళు వెళ్తూ ఉంటాయి. వారి యొక్క శక్తి అనుసారం ప్రతి ఒక్కరు ఈ ఉత్సవాల్లో పాల్గొని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఊర పండుగ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఓలుకొండలో నాగనమైన తల్లివమ్మ జరవరాలియవే మావురాలెల్లమ్మ కరుణ రూపవే రేణుకా ఎల్లమ్మ. ఏడంతస్తుల బోనాలు ప్రస్తుతం అమ్మవార్ల ఊరేగింపు అనేది గాజుల్పేట్ చౌరస్తాకి రావడం జరిగింది. గాజుల్పేటలోని వివేకానంద చౌరస్తా అంటారు. ఈ చౌరస్తాలో ప్రత్యేకంగా సరి పంపిణీ అనేది జరుగుతూ ఉంది. ఊర పండుగలో సరికి చాలా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ సరిని దక్కించుకోవడానికి చాలామంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈసారి కొత్తగా ఒక వాహనం ద్వారా సరి పంపిణీని చేయబోతా ఉన్నారు. చాలా ప్రత్యేకంగా ఈ సరి పంపిణీ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సరిని దక్కించుకుంటే చాలా మంచిదని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. ఈసారి ఇలా వాహనంలో సరిని పంపిణీ చేస్తూ ఉంటారు. అమ్మవార్లకు కోళ్ళు ఎగురవేయడం కావచ్చు, అమ్మవార్ల ఊరేగింపు కావచ్చు. అమ్మవార్ల ఊరేగింపులో తొట్లల కింద నుంచి వెళ్తున్న భక్తులు అందరూ కూడా ఈ సరిని దక్కించుకుంటూ ఉంటారు. ప్రత్యేకంగా ఇక్కడ సరికి ప్రత్యేకంగా దక్కించుకోవడానికి పోలీసు వారు కూడా ఎలాంటి తోపులాట జరగకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. నిజామాబాద్ నగరంలోని గాజుల్పేట్ వివేకానంద చౌరస్తాలో సరి యొక్క పంపిణీ అనేది మరికొద్ది సేపట్లో జరగబోతా ఉంది. అయితే ప్రతి ఒక్కరూ ఈ సరిని దక్కించుకుంటే చాలా మంచిదని, అదేవిధంగా ఆ సరిని తీసుకెళ్ళి ఇంటి మీద వేసుకోవడం, వారి పొలాలు ఉంటే పొలాల్లో చల్లుకుంటే చాలా బాగుంటుంది అని నమ్ముతారు. కాబట్టి ఈ సరిని దక్కించుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా కొంచెం సరి దొరికినా చాలా అదృష్టంగా భావిస్తారు. ఊర పండుగలో భాగంగా ఈ సరిని దక్కించుకోవడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఈసారి ఎలాంటి తోపులాట లేకుండా, ఎలాంటి ఇబ్బంది జరగకుండా సరిని పంపిణీ చేయడానికి ఇలా ప్రత్యేకంగా ఒక వాహనాన్ని ఏర్పాటు చేశారు. సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ ఊర పండుగలో ప్రతి ఒక్కరూ సరిని దక్కించుకోవడానికి ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సరిని దక్కించుకుంటే చాలా మంచి జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ ఎలాంటి తోపులాట జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసు వారు కూడా చాలా చక్కగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇలా వచ్చే భక్తులందరికీ సరి దొరికే విధంగా కూడా ఇలా ఒక ప్రత్యేకంగా వాహనాన్ని ఏర్పాటు చేశారు. వాహనంలో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఇలా సరిని ఆల్రెడీ ఇక్కడ ప్రిపేర్ చేశారు. ఈ యొక్క సరిని పంపకం అనేది మరికొద్ది సేపట్లో జరగబోతా ఉంది. కొద్ది మందితో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నా పేరు నిఖిలు. ప్రతి సంవత్సరము ఇలాంటి ఊర పండుగలు మేము చాలా సంతోషంగా జరుపుతున్నాము. ప్రతి ఒక్క రైతుకి మంచి కావాలని, ప్రతి ఒక్క వ్యక్తులకి మంచిగా ఉండాలని చెప్పి చాలా కోరుకుంటూ మేము నడుపుతున్నాము. ఇలాంటి సరి అందరికీ దక్కాలని చెప్పి ఈసారి ఇలా వెహికల్ పెట్టుకొని చేస్తున్నాం. అమ్మ నేను 65 ఏళ్ళ దాకా వచ్చినా కానీ మాకు చిన్నప్పటి నుంచి ఇదే దేవుడు, ఇట్లనే మొక్కుతాము. ఓడి బియ్యాలు పోసుకుంటాము. తల్లి నా అవ్వకు ఆనందం చేసుకుంటాము. అందరం ఆనందంగా ఉండాలి. ఏం కోరుకున్నా అందరం మంచిగా ఉండాలా. ఈసారి కాకుండా ముంగటి కన్నా ఇస్తాడు. మాకేం తక్కలేదు. ఆనందం ఉంచండి. పానాలు ఇలా మంచిగా ఉంటాయి, రేపు మంచిగా ఉంటాయి. అయ్యా విన్నావా, మాకు పెద్ద పండుగ అంటే ఇదే. నేను చిన్నప్పటి నుంచి ఇట్లనే చేసుకుంటాం. సంతోషంగా ఉన్నది. ఇంకా ముందు కయ్యాలు గుసలాటలు అవుతుండే, ఇప్పుడు ఏం లేవు. ఆనందంగా జరుగుతున్నాయి. పాడి పంటలు అప్పుడు అంటే మా బాపులు వండించిండ్రు, ఇప్పుడు వాళ్ళు వండిస్తున్నారు. బటాయిలకు ఇస్తున్నాం, కూర్చుంటున్నాం అంతే. గోదాగొడ్డు మంచిగా ఉండని, రోగాలు రాకపోని అయ్యా అందరం మంచిగా ఉంటే అయిపోయి.